హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మినప వడలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. మినపప్పు పొట్టు మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అవి బాగా రౌండ్గా వచ్చినా రాకపోయినా కూడా పొట్టు మినపప్పుతోనే వడలైతే చాలా టేస్టీగా ఉంటాయి. కడగటం కష్టమైన కూడా చాలామంది ఈ పొట్టు మినపప్పుని తీసుకొచ్చుకోరు. కడగటం కూడా తేలికండి. మన దగ్గర ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో వడగొట్టుకుంటే ఈ పొట్టంతా ఒక దాంట్లోనే పడుతుంది. సింక్లో పడదు, రిస్క్ అయితే ఉండదండి. ఈ నీళ్ళు కూడా చాలా తక్కువతో అయిపోతాయి ఇలా కడగండి. ఇలా టేస్టీగా వడలు తినండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పెద్ద కష్టమే అనిపించదండి ఇలా కడిగితే. నచ్చితే మాత్రం తప్పకుండా వడలు చాలా టేస్టీగా అనుకున్న వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే చట్నీకి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. జీలకర్ర కూడా వేసేసి వేయించుకున్నానండి. ఒక్కసారి ఇలా వేయించుకొని మిక్సీ జార్లో వేసానండి. చల్లారిన తర్వాత ఇది మిక్సీ పడతాను. చూడండి, పిండి అయితే ఈ విధంగా అయితే పట్టాలండి. కొంచెం పొట్టుగా ఉంటుంది కాబట్టి ఈ కలర్లోకి వస్తుంది మినపప్పు. అదే సాయ మినపప్పు అయితే వైట్గా ఉంటుంది. ఇలా తింటమే చాలా మంచిదండి. పొట్టు కొద్దిగా ఉండి మిక్సీ పెట్టుకుంటే చాలా మంచిదనమాట. మన హెల్త్కి చాలా మంచిది అలా తింటే పొట్టు మినపప్పు. రెండోసారి మిక్సీ సరిపడుతున్నానండి. పప్పు ఇలా పొట్టుగా ఉంటుంది. సాల్ట్ వేసుకొని మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇక్కడ పల్లీలు కూడా చల్లారాయి. దీన్ని కూడా ఇక్కడ సాల్ట్ వేసి మిక్సీ పడుతున్నాను. ఇలా మిక్సీ పట్టి పోపు వేసుకుంటానండి. ఇలా మెత్తగా రావాలి చట్నీ అయితే. పుట్నాలు వేస్తే దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. చూడండి, పోపు కూడా తాలింపు పెట్టేసాను, అయిపోయింది. ఇది కాస్త మొత్తం కలిపేసేసి నేను పక్కన పెడతానండి. ఇలా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి కళాయిలో వేడవుతూ ఉంటే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని చేయి ముంచేసేసి కొద్దిగా పిండి తీసుకొని ఇలా మధ్యలో రంధ్రం పెట్టేసేసి మనం వేడి ఆయిల్లో వేసుకుంటే చక్కగా కాలుతాయండి. ఈ విధంగా ఈజీగా ఉన్నా లేకపోయినా మరొక విధంగా కూడా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా జలగంటుంటే త్వరగా అయిపోతుంది. ఇంకా కవర్ మీద కూడా వేసుకోవచ్చు, ఒక గిన్నె మీద కూడా వేసుకోవచ్చండి. అన్నిటికంటే చేత్తో బాగుంటుంది. ఈ టీ గరిటెతో కూడా చాలా ఈజీగా వస్తాయండి. చూడండి ఎలా రౌండ్గా మధ్యలో రంధ్రం ఉండి ఎలా క్రిస్పీగా వచ్చాయో. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. పొట్టు మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. గారెలు మంచిగా వచ్చినా రాకపోయినా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీ చట్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.